హాయ్ హలో అండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? వైజాగ్ నుంచి కటక్. దేనికో తెలుసా? క్లాసికల్ ప్రోగ్రామ్కి అందరం కటక్ స్టేషన్లో అయితే దిగాము. చూసారు కదా మా టీం మొత్తం అంతా. మా బాబోయ్ మామూలుగా లేదండి. టీం మొత్తం అందరూ అలా కటక్ నుంచి మా ఎక్కడైతే రూమ్స్ ఇచ్చారో అక్కడికి స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ పువ్వులతో అయితే మరి మామూలుగా లేదు, కనువిందు చేసింది. రకరకాల రంగుల పువ్వులన్నీ అక్కడే ఉన్నాయండి బాబోయ్. మా ఊరు నుంచి వచ్చి మా వైజాగ్ నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మార్నింగ్ ఆ పువ్వులు చూస్తూ అలా ఇంక మా ఈవెంట్ టైం అయితే అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. మా బండలు అయితే మాత్రం పువ్వులు పెట్టుకుని వదలలేదు, మధ్యలో వీడియోలు తీసుకుంటూ ఉండిపోయింది. ఇంకా అలా స్టార్ట్ అవుతూ ఇంక ఈవెంట్కి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకేమాత్రం ఎక్కడ ఆలోచించకుండా మేకప్ స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, చెల్లికి అమ్మవారు మేకప్ వేశాను. మరి ఇంకా అమ్మవారి మేకప్లో చెల్లి మాత్రం మామూలుగా లేదండి. చూస్తున్నారు కదా మేకప్ ఎలా ఉందో. కిరీటం, ఆర్నమెంట్స్ అవన్నీ కూడా ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్లో. చాలా అంటే చాలా బాగా చేస్తుంది మేకప్. డాన్స్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి, చూసి మీరు అలా అందరూ చూస్తూ ఉండిపోయారండి డ్యాన్స్ని. డ్యాన్స్ అయితే మాత్రం మరి మార్పులెస్ ఉంది. డ్యాన్స్ ప్రోగ్రామ్ మొత్తం అంతా అయిపోయింది. బయటకు వచ్చారు పిల్లలందరూ. చూసారా, ముద్దుగా క్లాసికల్ డ్యాన్స్లు వేసుకొని డ్రెస్సెస్, మేకప్, ఆర్నమెంట్స్. అబ్బా ఎంత ముద్దుగా ఉన్నారంటే పిల్లలు, ఎంత ముద్దుగా ఉన్నారు. ఇంట్లో బాబాయ్ చెనక పొలకలతో చెతక్ కొట్టేసాడండి బాబు. అక్కడ ఏం దొరకలేదు తినడానికి, అవే హైలైట్ ఉన్నాయి అనమాట మాకు. మనమైతే ఖాళీగా ఉన్నాం కదా, ఈవెంట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ తిరుగుదాం అని చెప్పి ఊర్లో తిరిగాను. ఈ ఆర్చ్ ఏదో అదిరిపోయేలాగా ఉంది. ఎందుకు మేము ఎక్కడున్నాం అంటే కటక్ స్టేడియంలో ఉన్నాం. ఆ స్టేడియం పక్కనే మన సుభాష్ చంద్రబోస్ గారిని పెట్టిన జైలు, ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసిన ఇల్లులు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ నాకు చూడడానికి అదృష్టం సరిపోలేదు, టైం సరిపోలేదు అనమాట. మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. కటక్ నుంచి అలా చూసుకుంటా మంచిగా మహానది, ఇది దీని పేరు మహానది అనమాట. అక్కడి నుంచి అలా మొత్తం అందరం బస్సులో జర్నీ అయితే చేసేసాం. అక్కడ స్టార్ట్ అయ్యి ఆగామండి. ఆగితే ఇంకేటి కోనార్క్ టెంపుల్ అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎంట్రీ అయితే స్టార్ట్ అవుతున్నాం. మరి ఇంకా అది చెప్పలేని అనుభూతి అనమాట. స్టార్టింగ్ బ్యానర్స్, సీఎం ప్రోగ్రామ్ అవుతుంది అనమాట అక్కడ. దాని గురించి ఇంకా గట్టిగా హంగులుగా రంగులతో నింపేశారు కట మొత్తం అంతా కోనార్క్ టెంపుల్ని. స్టార్టింగ్లో టెంపుల్ ఎంట్రన్స్ ఒక ఆర్చ్ శిలా విగ్రహం, సూర్యనారాయణ స్వామి విగ్రహం ఎంత దేదీప్యమాన్యంగా వెలిగిపోతున్నారంటే ఆయన అంత బాగున్నారనమాట. బయటకు వచ్చాం, అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చాం. గుడి ఎంట్రన్స్ స్టార్ట్ అయ్యాం. గుడి స్టార్ట్ అవుతున్న కొద్ది జనాలు తండోపతండాలుగా మేతన పడుతున్నారండి బాబు. చూస్తున్నారు కదా మీరు కూడా ఎలా ఉన్నారో. అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. నాకైతే వింత విచిత్రంగా వీడియోలు తీస్తున్నాను. ఆ ఎండకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. పక్కన చలి, ఇంకో పక్కన ఎండ, అంత దారుణంగా ఉంది. మా బండది మాత్రం ఏం కాకుండా నా వెనకత నడుచుకుంటూ వచ్చేస్తుంది. ఏం జరుగుతుందో తెలియట్లేదు దానికి పాపం. ఇప్పుడు టాటా బాయ్ అంటుంది. చూస్తున్నారు కదా, గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. గుడిలో ఉన్న విశేషాలు మొత్తం ఒక్కోటి కూడా మీకు వివరించి నీట్గా చెప్తా. చూడండి, ఆకాశాన్ని హత్తుకొని ఉన్న ఆ గుడిని అసలు మాత్రం నాకు కళ్ళు సరిపోవట్లేదు, 2 కళ్ళు. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట ఆ శిల్పకళ నైపుణ్యం, గుడి కట్టే విధానం, పద్ధతి. టోకెన్ అయితే ఇచ్చేసి లోపలికి ఎంట్రీ అయిపోతున్నాం అనమాట. ఇంకా అందరం కూడా మొత్తం 40 మంది టీము. ఎంట్రీలోనే అదిరిపోయే ఒక ఆర్చ్. అలా స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్తున్నప్పటికీ గుడి ఎంట్రన్స్ మెట్లు. అబ్బా చూస్తున్నారు కదండి. నాకైతే ఫస్ట్ టైం కోనార్క్ వెళ్ళడం. మీ అందరి కోసం ప్రతి ఒక్కదాన్ని రివ్యూ పెట్టాను. ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క రకమైన ఆర్కిటెక్చర్, అంతేకాకుండా దానికి ఒక అర్థం, ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు కట్టినట్టుగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, అసలు ఏమాత్రం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వందల సంవత్సరాలు అయిందో తెలియదు, కానీ అది చూస్తుంటేనే పిచ్చి లేచిపోతుంది. అంత ఎక్సలెంట్గా ఉందన్నమాట.
చూస్తున్నారు కదా జనాలు, నేను అలా స్టార్ట్ అవుతున్నాను. మీకోసమే ఒక సెల్ఫీ స్టిక్ కొని స్టార్టింగ్ అనమాట. స్టిక్లు కొన్నాం, స్టిక్కి సెల్ ఫోన్ ఎట్టి ఎవరు నాయన. నేను చేసిన కోచ్ చేష్టలు మామూలుగా లేవు అక్కడ. అయ్యి బాబాయ్ చూసారా, దాన్ని మెయింటైన్ చేయడానికి ఎలా ఊపేస్తున్నానా. మరి ఇంక ఎలా ఉందంటే అలా ఉందండి. చూడండి మీరే, చూసిన తర్వాత ఇప్పుడు చూద్దరు. కానీ ఇక్కడ చూసారు కదా శిల్పాలు ఎంత బాగా చెక్కారంటే అంత బాగా చెక్కారు. ఇక్కడ దీనికి మొత్తం ఈ గుడికి 12 చక్రాలు అయితే ఉంటాయి. ఆ 12 చక్రాలు ఒక్కొక్క చక్రం మీద ఒక్కొక్క టైప్ ఆఫ్ జీవన చక్రం కూడా ఉంటుందంట. అలాగే ఒక్కొక్క చక్రం మీద ఒక్కొక్క రకమైన ఆర్ట్ అయితే మంచి శిల్పాలు అయితే చెక్కారు. శిల్పాలు చూస్తుంటే నాకు మతిపోతుందన్నమాట. నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అవన్నీ కూడా. అందులోకి మెల్లిగా ఆ చక్రాల దగ్గరకు అయితే స్టార్ట్ అయ్యాను. గుడి మొత్తం ఫుల్ రౌండ్ కూడా వేసేసాను. మీకోసం ఫుల్ వీడియో పెట్టాను చూడండి. చూసిన తర్వాత అప్పుడు ఎంత ఇది అవుతుందో నాకు అసలు మతిపోతుంది అనమాట ఆర్ట్ని చూస్తుంటే. ఎందుకంటే నేను కూడా ఒక ఆర్టిస్ట్నే కదా. దాని గురించి చూసారు కదా ఎంత అంటే ఎంత అద్భుతంగా ఉన్నాయో. అసలు ఏమాత్రం చెప్పడానికి మాటలేదు. కాబట్టి మీకోసం చిన్న మ్యూజిక్ విని అలా చూస్తూ మీరే జడ్జ్మెంట్ చేయండి మరి. दिन के रात के उसके जीवन चक्र। पंच पांडव मैंने माँ की बात मान के विश्वास से पीछे गए थे। 5 पति मिला और दुनिया भी जानते हैं द्रौपदी पवित्र है ना। ఇలా ఈ 12 చక్రాలను మీకు చూపించడానికి నాకు చాలా అంటే చాలా టైం పట్టింది. అవన్నీ చూపిస్తూ మొత్తం అంతా కూడా మొత్తం గుడి మొత్తం చుట్టూ కవర్ చేసేసాను. ఒక్కొక్క చక్రంపై ఒక్కొక్క రకమైన ఆర్ట్ కల్చర్. గుడికి సన్ పైనుంచి చూస్తుంటే అబ్బా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. పెద్ద పెద్ద గుడుల్ని ఇలా ఎలా కట్టారు, ఏ విధంగా కట్టారని నేను ఆశ్చర్యపోయి చూసారా. ఫోటోషాప్స్కి కొంచెం నేను కూడా కనిపించాను కదా. నేను కనిపిస్తానే కదా వీడియో నాది అని తెలుస్తుంది. దాని గురించి అలా మెల్లిగా స్టార్ట్ అయ్యి కిందకు వచ్చేసాను మళ్ళా. ఇంకెందుకంటే జనాలు కూడా చాలా దారుణంగా గట్టిగా ఉన్నారు. అయిపోయింది ఆల్మోస్ట్ వీడియో అంతా కూడా. అందులో మా దండ తిరిగి కూర్చుని పోయింది. చూసారా ఎలా కూర్చొని ఫోన్ చేసుకుంటుంది. మరి ఏం చేస్తున్నాం పద అని చెప్పేసి స్టార్ట్ అయ్యారండి. మళ్ళీ స్టార్ట్ అయ్యి అలా బయటకు అయితే ఇంకా వచ్చేస్తున్నాం. చూస్తూ ఎక్కడ చూసినా ఏం చూసినా మొత్తం శిల్పం. ఆ గుడి ప్రాచుర్యం కూడా పైన ఒక 8 టన్నులు మ్యాగ్నెట్ ఉండేది అనమాట. దానికి కింద
సూర్యనారాయణ స్వామి విగ్రహం గాలిలో ఉండేది రూల్గా చెప్పాలి అంటే. కానీ దానివల్ల నావిగేషన్ మొత్తం ఆగిపోతుందని చెప్పి తీసేసి ఆ విగ్రహాన్ని పైన ఉన్న మ్యాగ్నెట్ని తీయడం వల్ల నావిగేషన్కి, షిప్కి, ఏరోప్లేన్స్కి ఇట్లకి నావిగేషన్ ఇబ్బంది వస్తుందని చెప్పి తీయడం వల్ల గుళ్ళో విగ్రహం లేదు. లేకపోతే ఫోటోషాప్స్ కానీ సెల్ఫీ స్టిక్స్ కానీ పనికిరావు రూల్గా. అంత ఆర్ట్ కల్చర్ అంటే 200,000 సంవత్సరాల క్రితం మన ఇండియన్ ఆర్ట్ కల్చర్ ఇలా ఉంది అంటే ఇంజనీరింగ్ సిస్టమేటిక్. మనం ఇంకెలా ఉండాలి, ఎంత నైపుణ్యత కలిగి ఉండాలి అనేది మన వాళ్ళందరికీ ఒక్కసారి గుర్తు చేసుకుని ఈ గుడి కట్టిన మన ఆర్ట్ కల్చర్ అందరికీ కూడా జోహార్ చెప్పాలి. రూల్గా చెప్పాలి అంటే అసలు ఏం చెప్పాలో, ఏ విధంగా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంత అంటే అంత ఆఖరికి వాళ్ళందరూ బయటకు వచ్చి మార్కెట్లో పడ్డారండి బాబు. మార్కెట్ చూసినా సరే అలాగే ఉంది. 50 రూపాయలు సాల్ట్ సోడా తాగాను నేను. అనకూడదు కదా, సాల్ట్ సోడా మామూలుగా లేదు. మా వాళ్ళు ఏదో కొందామని ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ రేట్ ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకెక్కడికి వెళ్తున్నావు రా బాబు అనుకుంటే పూరి ఎంటర్ అయిపోయామండి. పూరి మామూలుగా లేదు, నిజంగా పొంగిపోయిన పూరిలో ఉంది. అసలు ఫారినర్స్ వాళ్ళు వీళ్ళు బాబాయ్. నేను గుడి లోపలికి మన ఫోన్స్ అవన్నీ అలౌడ్ లేవు. దేవస్థానం వల్లే ఒక ఎలక్ట్రికల్ కార్స్ పెట్టారనమాట. ఆ స్టాండ్ దగ్గరికి వెళ్తే మనం కార్ ఎక్కి ఆ ఎలక్ట్రికల్ కార్ ఎక్కిస్తే గుడి దగ్గరికి వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. పూరి చూసారు కదా. మరి నెక్స్ట్ అంతా కూడా చూస్తుంటే ఇంక నాకు కళ్ళు సితార్లు ఎక్కిపోయినాయి. మరి ఇంకేం చేస్తాం, ఏం చేయలేం. లోపలికి కానీ ఫోన్ అలౌడ్ ఉంటే కనుక మీకు స్వామివారిని కూడా చూపించేస్తాను. అలాంటివనే నేను ఆఖరికి పూరి అయితే ఎంటర్ అయిపోయాం. పూరిలో మా వాళ్ళు పానీపూరి తిన్నారు. అందరూ పూరి కూడా వచ్చారమ్మా. పూరి తిన్నారు మీరు అందరూ? పూరీలు తిన్నారా? చిన్న చిన్న పూరీలు తిన్నారు వీళ్ళందరూ కోనార్క్లో. గుడి లోపలికి వెళ్ళడానికి రెడీ అయిపోయాం అందరం కూడా. ఇంకా స్టార్ట్ కెమెరా యాక్షన్ అనమాట. కాకపోతే అందరి ఫోన్లు మొత్తం నోటేవాడు. అది చూస్తున్నారు కదా, పిల్లలందరూ పిచ్చికిల్లాగా అయిపోయారు దెబ్బకి జర్నీలకి. స్టార్టింగ్ కెమెరా యాక్షన్, లైన్లో పరిగెట్టడం అన్నీ. అంతలోనే బయటన మంచి భజన జరుగుతుంది, అది కూడా వీడియో తీసా. పూరిలో పరపర పరిగెడుతున్నాం. ఏడు దొరికితే ఏడు తీసేద్దామా, ఏడు తినేద్దాం. ఎందుకంటే మంచి ఆకలి మీద ఉన్నారు అందరూ కూడా. ఇక ఈ బాబేనండి హాయ్ చెప్పింది. ఈ బాబే మేము ఇప్పుడు పూరిలో ఉన్నాము. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ టీం అందరికి మా అమ్మగారు హెడ్ అండి. చూసారా? కాకపోతే పూరీలో ఎందుకు ఇక్కడ ఆగిపోయి అర్థం కావట్లేదు. పానీపూరి తిన్నామో రసగుల్లా తిన్నామో తెలియట్లేదు. ఎంతలో రోడ్డు మీద రుద్రాక్షలు, రంగురాళ్ళు, రకరకాల మార్కెట్, బాబా ప్లాస్టిక్ ఐటమ్స్, కుంకుమ పూజలు అన్నీ స్టార్ట్ అయిపోయి. दिखाओ एक बार दिखाओ चाचा. कैसे होगा? बना के देखना, ऐसा बनाएंगे. देखने के लिए नहीं है, देखने के लिए नहीं है, ऐसा बना के అమ్మా ఇదిగోనమ్మా బేల్పూరి మసాలా మిరిమిర్చి వేస్తారు కదా పైన అది. పిల్లలు ఫుడ్ కోసం అలమటించిపోతున్నారు. పూరీలో ఏం తినాలో అర్థం కావట్లేదు. చూడండి కొంతమంది ఐస్ క్రీమ్లు ఇదేదో తయారు చేయాలంటున్నాడు ఈయన. మీ పాప అయితే ఆకలేస్తున్నాను ఐస్ క్రీమ్ తింటే. అలా చేతిలో ఐస్ క్రీమ్ కూడా తాగేసుకున్నారండి. చూస్తున్నారు కదా, రంగురాళ్ళు అంట, పులిగోరలు, రంగురత్నాలు మొత్తం